ఇప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినాం ఫ్రెండ్స్. రామోజీ ఫిలిం సిటీలో చిలుకలు, మాట్లాడే చిలుకలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. చిలుకలు మనం ఏమన్నా ఎత్తే తింటాయి, మంచిగా ఉంటాయి. వాటికి బాగా తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఈ చిలుకలను మీరు కూడా చూడాలని మేము ఇలా చెప్తాను. మేము ఇడికి పోయినాం కాబట్టి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి మాట్లాడే చిలుకలు. చిలుకలకు ఏడి పడితే అన్నీ మంచిగా దాన, అవి కంకులు, పల్లెటూళ్ళల్లో పెరాన్లు వేసేది అవన్నీ ఉండేది. ఇప్పుడు ఏ పెరాన్లు లేవు కదా ఫ్రెండ్స్. చిలుకలకు అన్నీ నేర్పిస్తున్నారు. అవి దానెత్తే బుక్కుతానే ఉంటాయి, చాలా బాగున్నాయి. మేము హైదరాబాద్కి అయితే వచ్చినాం. ఈ చిలుకలు, పక్షులు అన్నీ చూడాలని మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మా మనవరాలు అయితే మస్తు సంబరపడుతుంది. మా జన్మ ధన్యమైంది అనిపించింది. ఈ ప్రతి చిలుకను చూసినాం, ప్రతి దేశాలు అన్నీ తిరుగుతున్నాం ఇక మునం పెట్టి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చిలుకలు చూడండి. ఒకటైతే నా చేతిలో పట్టుకొని నేను చూస్తా అంటేనే మాట్లాడుతాను. ఆ మాట్లాడే చిలుకను కూడా అందులో పెడతాం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూడు అదట మర్రింది. మనం ఏమన్నా దాని ఇట్లా ఎత్తే తింటాను కాబట్టి చిలుకలు చాలా బాగున్నాయి. మనం ఏడికి పోవాలి, ఏం చూడాలి అన్నది ఏం లేదు. ఈ హైదరాబాదులో ఈ చిలుకలు, ఈ రామోజీ ఫిలిం సిటీలో మంచి మంచి ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఎసండి చిలుక నోట్లో ఏళ్ళు పెడతాడు మా మనవాడు. చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో ఈ చిలుకలు. బాగా మంచి దేశమే, మనకు ప్రశాంతం అనిపించింది. మాకు ఎన్నో కష్టాలలోకి వెళ్ళి చూడాలి, ఎన్ని ఉన్నా మనం ఏం కొంటపోతాం. మనకు ధనం రాదు, ధాన్యం రాదు, డబ్బు రాదు, చీరలు రావు, ఆస్తి రాదు. అవి చూడండి ఫ్రెండ్స్, ఆయన కూడా మా ఆయన ఆరోగ్యం మంచిగా లేకున్నా కూడా మంచిగా మెట్లు ఎక్కుతాడు, దిగుతాడు. మా మనవరాలు చూడండి, ఆయన వాటర్ బాటిల్ పట్టుకొని పోతాను. చూడండి ఫ్రెండ్స్ ఎసంటి చిలుకలు. ఇక మనం అయినా కూడా ఏం కొంటపోతాం, మనం సాధించింది ఏమున్నది. మన ఇల్లు మనకు రాదు, మన ఆస్తి మనకు రాదు. మనలో పిల్లలు కూడా మనం భోగంగా ఎవ్వరు ఏమి ఆపాలి అనుకోరు, ఆపినా ఆగం. కాబట్టి ఇవన్నీ మనకు, మా కొడుకు అయితే మా తల్లిదండ్రులు చేసేది ఏంటిది, అన్నీ చూపించాలి. దునియా మీద ఉన్నాయి అన్నీ. మా అబ్బాయి ఏది చూడలేదు కాబట్టి అన్నీ చూడాలి, మేము అన్నీ చూపిస్తా అని మా కొడుకు మాకు ఒక దేవునిలాగా మాకే అన్నీ చూడాలని మా కొడుకు, మా కోడలు, మా బిడ్డ, మనవడు, మనవరాలు అందరం వచ్చినాం. అందరం చూద్దాం పండి. కాబట్టి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ చిలుక చూడండి ఎట్లా చూస్తుందో. తీరొక్క చిలుకలు, నెమ్మళ్ళు, మనం చూడవలసినవి అన్నీ చూస్తున్నాం. కులం అన్నది లేదు, మతం అన్నది లేదు, మనం అన్నీ చూడవచ్చు. మనం ఏం ఉండబోతాం ఫ్రెండ్స్, ఏది రాదు. మనకు ఆస్తి సంపాదించుకున్నా కూడా మనకు ఇంకో తరం కష్టపడద్దు సంపాదిస్తాం. ఇంకో తరం మనవలు మనవరాళ్ళు కష్టపడద్దు అని సంపాదిస్తాం. ఇప్పటి వాళ్ళు ఏం చెప్తారు, తిన్న మందమే మాకు ఉన్నదే చాలు, ఈ పూట తెచ్చుకుంటాను, ఈ పూట తింటే చాలు, ఇంకో పూట లేకుంటే వే అంటారు. కాబట్టి ఇంకో పూట గురించి కూడా ఆలోచించిందే మానవుడు. ఒక పూటకు తెచ్చుకొని 4 రోజులు చేసుకుంటే ఈ 4 రోజులు మళ్ళీ వెనక పడతాయి. అన్నోళ్ళే మంచోళ్ళు. ఈ పూటకే చాలు, మళ్ళీ తెల్లారి కారపొడి నూనె పోసుకుంటుంది, ఏం కాదు. ఈ పూట అయితే కష్టపడ్డాం, ఇప్పుడు మంచిగా అవనానంగా తినాలనేటోళ్ళు బాగున్నారు. కానీ కాపాడుకున్న వాళ్ళు గొప్పోళ్ళు. ఒక 20 రూపాయల కోడిగుడ్లతో కూడా పూట వెళ్తుంది. 800 పెట్టి మటన్ తెచ్చినా పూట వెళ్తుంది. కానీ ఈ కోడిగుడ్లతో పూటల్లో తీసుకున్న వాళ్ళు గొప్పోళ్ళ, 800 పెట్టి మటన్ తెచ్చుకున్న వాళ్ళు గొప్పోళ్ళ. ఎప్పుడో ఒకసారి ఏం కాదు, కానీ
సంపాదించుకున్నాం, ఒడిసెదా తిందాం, ఒడిచినాక మళ్ళీ పని చేసుకుందాం అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఒడిసుడు కాదు ముఖ్యం, ఇంకో తరం కూడా గుర్తుపెట్టుకొని పని చేసుకున్నోడే గొప్పోడు. ఏం మోసం చేయకుండా మన కష్టం మనకు కావాలి, మనం కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. మనం కష్టపడితేనే మన పిల్లలు కూడా కష్టపడతారు అని ఆలోచించి, కాబట్టి మనం ఈ జన్మ ఎత్తినం. మనకు ఏం చెప్పిండు రాగా, మంచి తెస్తావా చెడు తెస్తావా అన్నాడు. కానీ మంచి తెచ్చిన వాళ్ళకు మళ్ళీ జన్మలు ఉంటుంది, మళ్ళీ ఆడి వెనక కూడా మంచిగా ఉంటాయి. కానీ చెడు చేసిన వానికి నరకమే ఉంటుంది. వాడు మధ్యలోనే పోతాడు, మధ్యలోనే ఉంటాడు, కొస కూడా ముట్టాడు. కాబట్టి మంచి న్యాయమే పనిచేస్తుంది. సాయం చేయాలి ప్రతి మనిషికి, మనం ఉన్నంతలో సాయం చేసుకోవాలి. కానీ మనం మాత్రం న్యాయంగా పోతే మనకి ఏమైనా న్యాయమే జరుగుతుంది. అన్యాయం చేసిన వానికి ఎప్పుడైనా అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకున్న వాళ్ళు గొప్పోళ్ళు. సుఖం అప్పుడు పోవాలి, కష్టం అప్పుడే తినాలి. సుఖపడ్డోడు మంచోడు, మనలో సుఖ పెట్టిండా లేదా అని కాదు, మంచిగా మనం బతికిన అన్ని రోజులు మంచిగా బతికి దేవుడు తీసుకుపోయేటప్పుడు ఎవరు అడ్డు ఉండరు. కానీ మనిష మనమైతే చావద్దు ఫ్రెండ్స్. ఆ సచ్చిన శవం అయితే ఎక్కడ మధ్యలోనే ఉంటుంది. ఎవరన్నా ఎత్తినే తినాలి. కానీ మనం ఎవడెత్తాడు, ఎవరు దించిపోతారు, ఎవరు 3 బజార్ల కడ పెడతారు అనే చూడాలి. కానీ మనిష మనం చచ్చినోనికి గదే తిండి బాకి. మనలో దేవుడు తీసుకుపోయినప్పుడు మాత్రం పోయినట్టయితే మనకు అక్కడ ఇస్తారేసి భోజనం పెడతాడు ఫ్రెండ్స్ మీద. మనకు సాయంత్రం 7:30 అట్లా అయింది అంటే మనకు ఇస్తారల్లా భోజనం వస్తుంది. మనం అనుభవం గురిసి మనం కష్టంగా మనిష మనం జావనోళ్ళకైతే. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది ఇప్పుడే సత్తా అంటారు చూడు, అది వాళ్ళు చచ్చుడు కాదు ఫ్రెండ్స్. తాగి రిమ్మల బలిసి అంటారు. కాబట్టి అది ముఖ్యం కాదు. మంచిగానే కష్టపడాలి. మనం భూమి మీదకి వచ్చినాం, కష్టం సుఖం పంచుకోవాలి. ఈ జంతువులైనా కూడా మంచిగా కష్టపడతాయి, సుఖపడతాయి, ఏతే తింటాయి, మంచిగా మాట్లాడతాయి. మనం అన్ని జంతువులను చూడాలి, అన్ని దేశాలు చూడాలి, మంచిగా ఉండాలి, మంచిగా కడుపు తినాలి, న్యాయంగా పోవాలి అని పోవాలి ఫ్రెండ్స్. ఎన్ని కష్టాలు ఉన్నానికి ఇంకొక కష్టం ఎక్కువ వస్తుంది. కానీ అల్లా మనకు ఆ కష్టం తట్టుకుంటారా లేదా అని కూడా పెడతారు ఫ్రెండ్స్. కానీ తట్టుకున్నోడే గొప్పోడు. అప్పుడు మనలో అమ్మకి అన్ని కష్టాలు తట్టుకున్నారు వాళ్ళు గ్రేడ్ అంటారు. కానీ లంగలై దొంగలై అనేది అన్నారు ఫ్రెండ్స్. అన్ని కష్టాలు తట్టుకోవాలి, మంచిగానే బతకాలి, మంచిగానే పోవాలి, మంచిగానే చూడాలి, అన్నీ చూడాలి. అన్ని జంతువులు ఎట్లున్నాయి, మనం ఎట్లున్నాం, మనం ఏ రకంగా కష్టపడతాను. చిలుకకు కూడా ఒక్కసారి కష్టం వస్తుందట ఫ్రెండ్స్. అన్నం కూడా దొరకకుండా ఎప్పుడు చెప్పన్న ఫ్రెండ్స్. శామనంలో ఎటు ఏడ ఒక చెట్టుకు పండు కూడా ఉండదట. చిలుకకు కరువు అంటే ఒక్కరోజేనట. అది మనకు ఎన్నో రోజులు అనిపిస్తుంది. కానీ ఒక్కరోజు చిలుకకు కూడా కరువు అని అంటారు. కాబట్టి అవి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చిలుకలు చూడండి, వాటికి ఏ కరువు లేకుండా అందరూ పెంచుతాండ్రు. చూడాలి అని పెంచుతాండ్రు. వాళ్ళు దానేసి మనం పోయి చూస్తాను. చాలా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, అవి చూడు ఎంత బాగున్నాయో. మా మనవడికి మనవరాలకు సంతోషం అవుతుంది. చాలా బాగున్నాయి. మా బిడ్డ చూస్తాను చూడండి, ఆమెకు చిన్నప్పటి వాటి చిలుక అంటే ఇష్టం. చిలుక పంచాంగం అన్నా ఇష్టం. కానీ చిలుక పంచాంగం చెప్పినా కూడా ఇప్పుడు సరే అంటుంది, మళ్ళీ ఇంకా కాదు అంటుంది. కానీ దానికి బాగా చిలుకలు అంటే ఇష్టం కాబట్టి చిలుకల కాడికే తీసుకొచ్చినాం. ఈ ప్రపంచం కూడా చూడు బిడ్డ అని చూస్తాను ఫ్రెండ్స్. ఎంత చాలా బాగున్నాయి. చిలుక రామచిలుక అని ఎంత మంచిగా ఉన్నది. చిలుక రామచిలుక లెక్క ఉండాలి అంటారు చూడండి ఫ్రెండ్స్ జంట. ఆ జంట కూడా చిలుకల లెక్కనే ఉండాలి. ఆల్మూల పంచార్థంలో నీడ అంటారు చూడండి ఫ్రెండ్స్, అట్లనే ఉండాలి. కానీ మనం ఆలోచించినట్టయితే కష్టపెట్టి మనం నరకంలోకే పోతాం. అంత అవతారం ఎత్తించిన వాళ్ళైతే ఏం సుఖపడరు ఫ్రెండ్స్. కానీ కష్టపడడానికి సుఖం అంటారు. కానీ మా అమ్మకైతే చిన్నప్పటి సంగతి కష్టమే ఉన్నది. కానీ మరి ఎప్పుడు సుఖం అనుకున్న వరకు మా తమ్ముడు అయితే సుఖ పెడతాను ఫ్రెండ్స్. చాలా బాగున్నది. అందరు ఒక తిరిగి ఎందుకు ఉంటారు ఫ్రెండ్స్. ఒక కాన్పు మంచిది కూడా ఉంటుంది.
కాబట్టి చాలా బాగున్నది. మా అమ్మ నిమ్మలంగానే ఉన్నది. మా నాన్ననైతే మేము చూసుకోలే కానీ మా అమ్మ అయితే ఉన్నది. మా కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునేదాన్ని చూసేటందుకైతే ఉన్నది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఈ చిలుకలన్నీ మీరు కూడా చూడాలి. చూసి నసీమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమె బాగా కష్టంలో ఉండి ఇవన్నీ తీస్తుంది కాబట్టి ఆమెనైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బాధ ఉండి ఆమె కూడా 2 పిల్లలు చదువుకొని మేము కూడా ఒక సమాధిలో నా పిల్లలను మంచిగా చదివించుకొని గొప్పదాన్ని కావాలి అని మాత్రం ఇలా చేరింది ఫ్రెండ్స్. మీరే కష్టం విసారించి లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆమెతో మేము కూడా తిరుగుడు అవుతుంది ఒక్కది ఎట్లా అని. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ చిలుకలు. మా ఆయన అన్ని మెట్లు ఎట్లా ఎక్కుతారని చూసిన వాళ్ళు అంతా అంటారు ఫ్రెండ్స్. ఎన్ని వందల మెట్లు, మాకు 1000 మెట్లు అయినా కూడా 100లోలుగానే ఎక్కుతాను. 4 సంవత్సరాల పాప మా మనవరాలు కూడా మంచిగా మెట్లు ఎక్కుతాను ఫ్రెండ్స్. మామ అనుకుంటా చూడండి, ఇక చిలుకను దొరకబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, అవి వస్తుంది చిలుక వస్తుంది. మంచి మంచి మాట్లాడే చిలుకలు ఉన్నాయంటేనే వచ్చినాం, చూసినాం. చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. మా బిడ్డకు కూడా మస్తు నిమ్మలం. జంతువులకు అన్నం పెట్టుడు అంటే ఆమెకు బాగా ఇష్టం. ముసలోళ్ళకి అన్నం పెట్టుడు అన్నా కూడా అది బస్సు ఎక్కితే మాత్రం బస్సులో ఎవరన్నా ముసలోళ్ళు నిలబడ్డట్టయితే ఆమె సీట్లకి వెళ్ళి లేచి వాళ్ళని కూర్చుండే పెడుతుంది. కానీ ఆమెకే వచ్చింది కష్టం, ఏం చేద్దాం ఫ్రెండ్స్ అని. ఆ చిన్నప్పటి సంది బుచ్చగాళ్ళు కనిపిస్తే బుచ్చగాళ్ళు ఎందుకు మనకు వాళ్ళకు తేడేంటిదమ్మా అని ఇన్ని బియ్యం పోసేది, డబ్బులు ఇచ్చేది. కానీ మరి కొంత అట్లుంటేనే కదా ఫ్రెండ్స్, అందరం ఒక్క లెవెల్ ఉంటే మనకు పని మనుషులు ఎట్లుంటారు ఫ్రెండ్స్. దేవుడు అందరిని ఒక తీరు ఉంచాడు కదా. ఎవరు లేని వాళ్ళు ఉంటేనే కదా మనకి ఇళ్ళల్లో పని చేసేటో, మనకేమన్నా చెట్లు కొట్టుడో చేమలో. కాబట్టి అందరిని ఒక తీరు ఉంచాడు. అన్ని ఏళ్ళు ఒక తీరుగా లేవు కదా ఫ్రెండ్స్, పెద్ద చిన్న అన్నట్టుగా. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా అట్లనే ఉన్నది కాబట్టి చాలా బాగుంటాయి. మనం కష్టం సుఖం అన్నీ పంచుకోవాలి ఫ్రెండ్స్. ఏం కొంటాము, మనకి ఏది ఎంబడి రాదు. ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. కష్టపడతాడు, అయ్యో గడ పడ్డాడు అంటే వాడిని లేపబట్టి జప పాని పానం దక్కియాలి అన్నోడు గొప్పోడు, చూసి నవ్వేటోడు గొప్పోడు కాదు ఫ్రెండ్స్. అట్లా నవ్వుతారు కానీ మీదాకు రాలుతుంటే కిందాకు నవ్విందట. కిందాకు కూడా నాడు రాలుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్. కానీ మనం కష్టపడ్డ జీవులను అయితే మన కళ్ళ ముందర ఇంకా కష్టపడాలి అని మనం అనిపించద్దు. కష్టపడ్డోళ్ళను అబ్బా ఇప్పుడు వాళ్ళు నలుగురు దొక్కాలి వాళ్ళను, మంచి పని అయిందిరా అన్నోని మాత్రం శిక్ష తప్పదు ఫ్రెండ్స్. మనకి ఈడ తప్పినా మీది వెనకనైతే తప్పది. కానీ అయ్యో అన్నోళ్ళకే న్యాయం ఎక్కడనైనా పనిచేస్తుంది. ఈ తరంలో పని చేయకుండా ఇంకో తరంలో పనిచేస్తుంది ఫ్రెండ్స్. నీ న్యాయం నీకు పనిచేస్తలేదంటే వెనుకటి వాళ్ళు ఎవరో చేస్తే ఎవరికో కొట్టేదట. కానీ ఇప్పుడు ఆ న్యాయం ఎప్పుడైనా పనిచేస్తుందన్న నమ్మకం ఉంటే చాలు. ఉండే కాడ అన్నం తిని పండుకొని లేచేదాకా కూడా నమ్మకం లేదు ఫ్రెండ్స్. మన చెత్తకు మనకే నమ్మకం లేదు. కాబట్టి మనకు న్యాయం పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా న్యాయంగా పోవాలి. బతికినన్ని రోజులు మనం న్యాయంగానే సావాలి, న్యాయంగానే ఉండాలి. కానీ సత్య ప్రయత్నం అయితే ఎప్పుడూ చేయొద్దు ఫ్రెండ్స్. ఎదవలు శాతగానుడు చచ్చిండంటారు, పిచ్చోడు చచ్చిండంటారు, తాగోతు చచ్చిండంటారు, లంగ అయితే చచ్చిండంటారు, ఆడిది చస్తే దొంగ అయితే చచ్చిందంటారు, కష్టపడి బతికితే చాలదా అంటారు. ఎన్నో నిందలు మొయ్యాలి సార్. మధ్యలో చస్తే మాత్రం నిందలు మొయ్యక తప్పదు. కాబట్టి తీసుకుపోయినాడు ఎవలాడ్డు ఉండరు. అప్పుడు సంతోషమైన సావు అది, మనకు కూడా నిమ్మలమైన సావు. కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉన్నాయి చిలుకలు. మీరు కూడా చూడాలి. టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి ఫ్రెండ్స్. బాగా దూరం పోయి తీసినాం కాబట్టి మేము తీసిన వీడియోలు అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఎంత దూరం ఎన్ని బాధలు ఉన్నా కూడా బాధలను కడుపులో పెట్టుకొని అయినా